మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని గౌరవిస్తాము, ముఖ్యమంత్రి పదవిని గౌరవిస్తాం. మేము ఏ రోజు అందరు మనుషుల్ని గౌరవిస్తాము. మిమ్మల్ని వేడుకునేది ఒకటే, మీరు దయచేసి ఈ మాట్లాడడం బంద్ చేసి తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ బాగోగుల గురించి ఆలోచన చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, వేడుకుంటా ఉన్నాను. గత 9 నెలల్లో 9 సంవత్సరాల వినాశనం చేసినారు మీరు. ఆల్రెడీ 9 సంవత్సరాలు తెలంగాణ వెనుకకు తీసుకుపోయినారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇవాళ ఈ మాటలు బంద్ చేయండి. ఇంకా రోజు పొద్దున డైవర్షన్ మాటలు, ఒకరోజు బూతులు, ఒకరోజు నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, ఒకరోజు నేను స్వామి వివేకానందుని అంటారు ఒకరోజు. మీరు కూడా చూస్తే దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. నిన్న డాక్టర్ నాకు అన్ని చెప్పినాడు. అంటే నేను వెన్నుపూస డాక్టర్, నాకు దీని గురించి ఎక్కువ తెలియదు. నాకు యాక్చువల్లీ నేను స్పైన్ సర్జన్ కాబట్టి నాకు తెలియదు. నిన్న డాక్టర్ చెప్తా ఉన్నాండి, నాయన నువ్వే చూడు సంజయ్, ఆయన పొద్దున ఒక మాట్లాడతాడు, సాయంత్రం మాట్లాడతాడు. నిన్న ఒక ఉదాహరణ చెప్పినాడు. నిన్ననే మొన్న వారేదో చిట్ చాట్లో అక్కడ ఢిల్లీలో కూర్చున్నప్పుడు గాంధీ అసలు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిండంట ఆయన. నేను చూడలేదు యాక్చువల్లీ, చిట్ చాట్ చూడలేదు నేను. నిన్న గాంధీ నావడని చెప్పినాడు. ఇట్లా చెప్తా ఉన్నాడు. నువ్వు అన్ని స్పీచెస్ చూడైనా పొద్దున ఒకటి మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట్లాడతాడు, ఎలక్షన్ల కంటే ముందు ఒకటి మాట్లాడతాడు, ఎలక్షన్ తర్వాత ఒకటి మాట్లాడతాడు. దిస్ ఈజ్ అ టిపికల్ పర్సనాలిటీ డిసార్డర్ అని ఆయన చెప్పినాడు నాకు. సో దయచేసి నేను మీ గురించి నేను ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడను. మీకు తప్పకుండా మేము గౌరవిస్తాం. మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, కొద్దిగా మెడిటేషన్ స్టార్ట్ చేసి కొద్దిగా మీరు చల్లబడి, మన తెలంగాణ సమాజం మోసపోతూ ఉంది. మీకు ఇంత పెద్ద పదవి వచ్చింది, మీకు ఒక ముఖ్యమంత్రి, ఇంత మంచి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు. మీరు ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకోండి, ఒక పాలసీ తయారు చేయండి, ఎక్కడికి పోవాలి అని ఆలోచన చేయండి. గత 10 ఏళ్ళు ఒక గొప్ప నాయకుడు, కేసీఆర్ లాంటి నాయకుడు పాలనలో తెలంగాణ సమాజం దేశంలో నెంబర్ 1 అయింది. అందుకొరకే మిమ్మల్ని కించపరచాలని కాదు, ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతా ఉన్నారు. ఇవాళ మిమ్మల్ని చూసి నవ్వుతే అది మాకు కూడా బాధ. ఎందుకంటే మీరు మా ముఖ్యమంత్రి, మీరు మా తెలంగాణకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. బయట మిమ్మల్ని చూసి నవ్వుతే మాకు కూడా నొప్పేస్తూ ఉంది. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నేను ఇవాళ మిమ్మల్ని చేతులు ఎత్తి దోడిస్తా ఉన్నాను మిమ్మల్ని. కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ గారు, మీకు గత 10 సంవత్సరాలల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం, కల్వకుంట్ల ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసి 10 సంవత్సరాలలో ఈ రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చి, అప్పులు కట్టలేని పరిస్థితుల్లో, ఇంట్రెస్ట్లు కట్టలేని పరిస్థితిలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఉంది. మీరు ఆలోచన చేయాలి సంజయ్ గారు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫామ్ హౌస్ పాలన కాకుండా, సెక్రటరేట్ రాకుండా కాదు, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు సెక్రటరేట్ పోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాపాలనలో ప్రజల దరఖాస్తులు తీసుకుంటూ ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తున్న తరుణంలో వీరు ఏదో రేవంత్ రెడ్డి మీద ఆవాకులు చివాకులు పెట్టడం సమంజసం కాదు. గత 10 సంవత్సరాలల్లో అప్పులను కట్టుకుంటూ, చేసిన అప్పులను ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ ఇలా ఏదైతే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి గారు ప్రజలు మన్నన పొందుతుంటే మీరు ఊరవలేక బురద జల్లే కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని ఏదో మెడిటేషన్ చెప్పడం జరిగింది. నాకైతే కొరుట్లలో ఉన్న ఒక డాక్టర్ అయితే చెప్పడం జరిగింది, మా కొరుట్ల ఎమ్మెల్యే పొద్దునోటి మాట్లాడతాడు, రాత్రితోటి మాట్లాడతాడు అని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారు, మీరు మెడిటేషన్స్కి వెళ్ళి తర్వాత ప్రజలకు, కొరుట్ల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ముఖ్యమంత్రి గారికి మంచి సూచనలు, ప్రతిపక్ష పార్టీగా మంచి సూచనలు ఇవ్వాలని నేను కోరుతున్నాను. మీరు గత సంవత్సరంలో ప్రజలను నట్టేట ముంచి మోసం చేసి గల్ఫ్ బోర్డు తెస్తామని వాళ్ళ ఉద్యమంలో వాళ్ళ ఓట్లు దండుకున్న మీరు ఇవాళ నీతులు మాట్లాడామా సంజయ్ గారు? ఇప్పటికైనా మంచి సలహాలు ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారు పాలన బేసి ఉందని ప్రజలు మెచ్చుకుంటున్నారు. కాబట్టి మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని నేనైతే కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారికి తెలియజేస్తున్నాను.